హలో అండి, నేను డాక్టర్ బిజీ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 హాస్పిటల్, కరీంనగర్. ఈరోజు మనం థైరాయిడ్ లెవెల్స్ ఇన్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడుకుందాం. థైరాయిడ్ అనే అంశం మనకు ప్రెగ్నెన్సీ ముందు నుంచే స్టార్ట్ అవుతుంది. చాలామందికి థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ తక్కువ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ రావడంలో కూడా ఇబ్బంది కలుగుతుంది. థైరాయిడ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం కానీ తక్కువ ఉండనప్పుడు పీరియడ్స్ అనేది కరెక్ట్గా రాదు, అంటే అండం విడుదల కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో దాట్ హిండర్స్ ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది అక్కడ కలుగుతుంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా థైరాయిడ్ లెవెల్స్ మనం చూసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ 3 monthsలో థైరాయిడ్ లెవెల్ అనేది TSH అని చెప్తాము. TSH కట్ ఆఫ్ 2.5 అండి. 9 నెలల్ని 3 భాగాలు చేసుకుంటే ఫస్ట్ 3 monthsలో 2.5 కట్ ఆఫ్, నెక్స్ట్ 3 monthsలో 3 కట్ ఆఫ్, ఆ నెక్స్ట్ 3 monthsలో కూడా 3. సో ఫస్ట్ 3 monthsలో 2.5, నెక్స్ట్ 6 monthsలో 3 అనేది TSH కట్ ఆఫ్ అనేది తీసుకుంటాం. థైరాయిడ్ ఎందుకు చేయాలి, అసలు థైరాయిడ్ ఎందుకు ఇంపార్టెంట్? థైరాయిడ్ మనం చేసుకోకపోయినా లేకపోతే ఆ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వాడకపోయినా మనకు మిస్క్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ 3 monthsలో గ్రోత్ కరెక్ట్ ఉండకపోవచ్చు, నెలలు నిండే ముందే డెలివరీ అవ్వడము, బేబీ పుట్టాక ఏడవకపోవడము, లేకపోతే బేబీ పుట్టిన తర్వాత కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్ ఉండకపోవడము, ఈ ప్రాబ్లమ్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. కొన్నిసార్లు అబ్రప్షన్ అంటే ముందే ప్లాసెంటా మాయ ఊడిపోవడము, బ్లీడింగ్ అవ్వడము, ఇట్లాంటి సమస్యలకి కూడా థైరాయిడ్ అనేది లింక్డ్ అనేది స్టడీస్లో ప్రూవ్ అయ్యి ఉన్నది. సో థైరాయిడ్ అనేది వితౌట్ ఫెయిల్ మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే ముందు, ఇన్ కేస్ యూ హ్యావ్ ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ రావడం కష్టం అనిపిస్తే ఖచ్చితంగా థైరాయిడ్ లెవెల్ చెక్ చేసుకోవాలండి. అలాగే సేమ్ వే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కూడా థైరాయిడ్ లెవెల్ చెక్ చేసి ఒకవేళ ఆ ట్యాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేసి ఉంటే ఏమాత్రం తడబడకుండా ఆ ట్యాబ్లెట్స్ కరెక్ట్గా వేసుకోవాలి. థ్యాంక్ యూ.